అసెంబ్లీలోని వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నిక జరిగితే వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో 11 మంది ఎందుకు రారు? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ 4 రోజులు లేకపోతే యాబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ మందులు ఇస్తాడు. కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా? రాడు. హాఫ్ ఇయర్లీకి రాడు, యాన్యువల్కి రాడు. ఏం చేస్తారు? డీబార్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ 11 మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో, చట్టసభలో శాసనాలు చేయండియా మీరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను పోను, ఇంట్లో అని కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా, సస్పెండ్ చేయాలిగా. నేను ఒక మాట అంటాను, ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు? నీ ఇంట్లో ఎలక్షనా? ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు. నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్టసభకి సభ్యులుగా పంపించేదాన్ని. దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటుంటా. ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడి నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఒక మంచి ప్రభుత్వం, మంచి బడ్జెట్ శాఖల వారీగా బ్యూటిఫుల్గా వచ్చింది. మళ్ళీ ప్రజాస్వామ్యం తిరిగి డెమోక్రసీ పునరుద్ధరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ